భూమి కింద నీళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా మనకు కనిపించవు. కానీ భూమి కింద నీళ్ళు లేకపోతే మనకు నీళ్ళు ప్రతి చోట లభిస్తున్నాయి కదా. అదేవిధంగా మన జీవితానికి మనస్సు కారణం. ఈ మనస్సు అనేటువంటిది శరీరంలో సర్వవ్యాప్తమై ఉంది. మనస్సు అనేది తెలియదు, అది శరీరంలో సర్వవ్యాప్తమై ఉందనేది కూడాను తెలియదు. కానీ పంచేంద్రియాల ద్వారా మనసు పనిచేస్తూ ఉంది. ఈ పంచేంద్రియాల ద్వారా మనసు పని చేస్తూ ఉంది అనేది కూడాను తెలియదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషి చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, రుచి చూస్తున్నాడు, వాసన తెలుసుకుంటున్నాడు. ఇవి నేను వాసన చూస్తున్నాను, నేను గాలి పీల్చుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని ఎప్పుడు అనుకోలేను. నువ్వు ఏది అనుకోలే. కానీ 5 ఇంద్రియాలు ఎల్లవేళలా మన మనసు 5 ఇంద్రియాల ద్వారా పని చేస్తూనే ఉంటుంది. ఈ పని చేసేటప్పుడు మనకు ఏదైతే ఇష్టం ఉంటుందో చూస్తున్నప్పుడు నీకు ఏది ఇష్టం ఉంటుందో దాని మీద నీ మనసు కేంద్రీకరింపబడుతుంది. అంటే మిగతా 4 ఇంద్రియాల మీద అంత వ్యవహారం చేయకుండా నీకు ఏది ఇష్టమో దాని మీదనే కేంద్రీకృతమై దాన్నే చూస్తుంది. చూసినప్పుడు మనసు అనేటువంటిది దేన్ని చూస్తుందో అది నీ లోపల ఎంటర్ అవుతుంది. చూస్తున్నప్పుడు మంచిది చూసినా మంచి ఎంటర్ అవుతుంది, చెడు చూసినా చెడు ఎంటర్ అవుతుంది. అదేవిధంగా వింటున్నావు, మంచి మాటలు వింటున్నావు, చెడు మాటలు వింటున్నావు. వాసన, మంచి వాసన, చెడు వాసన. మాటలు మంచివి, చెడు. రుచి మంచి, చెడు. అంటే పంచేంద్రియాలు నిరంతరము పనిచేస్తూ ద్వంద్వాలతో కూడుకొని ఉంది. అంటే ఈ 5 ఇంద్రియాల ద్వారా చెడు ఉంది, మంచి ఉంది. ఈ మంచి అనేటువంటిది ఇంద్రియాల ద్వారా మనసు పని చేస్తోంది కాబట్టి మనసుకు దాన్ని నిలుపుకునే శక్తి లేదు. మనసుకు స్వతహాగా ఏ శక్తి లేదు. దీనికి ఆధారంగా మనలో ఒక దైవశక్తి ఉంది. ఇది చూస్తూ ఉంది మంచి చెడు, అంతవరకే దీని పని. ఆ మంచి చెడు అనేటువంటిది లోపల శక్తిలో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అనేది మనసుకు తెలియదు. కాబట్టి ప్రతి మనిషి
ఈ పంచేంద్రియాల ద్వారా ప్రపంచంలో మంచి చెడు రెండు జరుగుతున్నాయి. నీవు మరచినా కూడా ఈ ఇంద్రియాల ద్వారా మంచి చెడు లోపల ప్రవేశించినప్పుడు ఈ మనస్సుకు శక్తి ఆధారంగా ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది. శక్తి ఆధారంగా లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు. ఇంద్రియాలు ఉంటాయి కానీ శక్తి లేకపోతే మనసు లేదు. మనసు ఎందుకు లేదంటే శరీరము ఉంటేనే మనస్సు ఉంటుంది. శరీరము లేకపోతే మనస్సు ఉండదు. అందువలన ఏమన్నారంటే బ్రతికున్నంత వరకు మనస్సు మనస్సు అన్నారు. ప్రాణం పోయిన తర్వాత జీవుడు అన్నారు. అంటే జీవితానికి ఏదైతే ఆధారంగా ఉందో అది వెళ్ళిపోయింది కాబట్టి జీవుడు పోయినాడు అని. అంటే జీవించడం అనేటువంటిది పోయింది, జీవితము పోయింది. ఎందుకంటే పంచేంద్రియాలు లేవు, మనసు లేదు. అయితే ఏదైతే రికార్డ్ అయి ఉందో లోపల ప్రాణం పోయిన తర్వాత సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉంది. అది మనకు కలలో పనిచేస్తుంది. కలలో పంచేంద్రియాలు లేకపోయినా చూడగలుగుతూ ఉంది, వింటూ ఉంది, రుచి చూస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది, అన్ని వ్యవహారాలు చేస్తుంది. కానీ అక్కడ శరీరం లేదు. ఇకపోతే ప్రాణం ఉన్నంత వరకు నీకు ఈ పంచేంద్రియాల వల్ల మార్పు జరుగుతూ ఉంది, మంచి చెడు అనేది. చెడును చూడొద్దు, చెడును మాట్లాడొద్దు, చెడు వినొద్దు. కాబట్టి మనం జాగ్రత్త తీసుకుంటాం పగలు. కాబట్టి వీలైనంత వరకు మంచిని పెంచుకోవడానికే మనిషి ప్రయత్నం చేస్తాడు.